गौरव में गणपति में मलकम में వాడల మాత్రమే వెలిసెర బొమ్మ ప్రతి వాడన నిలుపగలిగే యోధులే రమ్మా ఒక వాడకి పరిమితమా అంబేద్కరుడు ప్రతి వాడికి హక్కులను పంచిన వాడు తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం తను చేసిండు పోరాటం అందరి కోసం తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం తను చేసిండు పోరాటం అందరి కోసం చీకటిని తరిమేసి వెలుగైనాడు జై భీం జై భీం జనగుండె నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జై భీం ఒక యుద్ధ నినాదం అందరి కోసం గది పోరు ప్రవాహం మాది కాదు ఆ నినాదం గని అవగాహన లేకున్నది కొంత సమాజం రాజ్యాంగం ప్రతిఫలాలు పొందుతూ జనం గది అంటేందని అడిగే అవివేకుల దేశం జీవితాన్ని దారపోసినాడు రమణకై అవమానాలనుభవించి నిలిచెర బలమై భావితరాల బతుకులు మార్చుట కొరకై అనసబడిన వాళ్ళ కొరకు పుట్టెర వెలుగై నువ్వు చదువుతున్న ఈ చదువు ఆయన రాత నువ్వు చేసుకునే ఈ నౌకరి ఆయన రాతే నువ్వు పొందే ఏ పదవైనా ఆయన భిక్షే జై భీం జనగుండె నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జై భీం ఒక యుద్ధ నినాదం అందరి కోసం గది పోరు ప్రవాహం వర్ధిల్లాలని పిడికిలెత్తరో ఆహ జననం జన అజ్ఞానం తొలుచుట కొరకో జై భీమని గొంతెత్తి నినదించాలో ఆహా బడుగు బహుజనులంతా ఏకమవ్వాలో విశ్వవ్యాప్తమయ్యింది ఆయన ప్రతిమా నిలువెత్తు కరిగిపోతూ నిలిచిన జన్మ అడుగడుగున జాతి కొరకు పోరినవాడు పీడిత జనకోసలనే తరిమినవాడు ఎంతమంది ఎత్తుకునను జై భీం జెండా ఎవరో ఒక్కరు దిగితే ఉండదు అంట మనమందరం ఒక్కటి అయితే విజయం రాగా జై భీం జన
గుండె నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీమ్ ఒక యుద్ధ నినాదం అందరి కోసం గది పోరు ప్రవాహం. పలు సందర్భాల్లో మాట్లాడుతూ నేను ఒక మాట ఎప్పుడు చెప్తా ఉంటా, ఒక దీపం ఒక గదికి వెలుగునిస్తుంది అని, కానీ చదువుల దీపం ఒక కుటుంబాన్ని రూపురేఖల్నే మార్చేస్తుంది అని చెప్పి. దిస్ ఇస్ వాట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. మనం ఏదైనా నెక్స్ట్ జనరేషన్కి ఏదైనా మనం ఇవ్వగలిగే ఆస్తి ఏదైనా ఉంది అని అంటే అది చదువులు. బిలో పావర్టీ లైన్ నుంచి నెక్స్ట్ స్టేజ్ లేకి పోయే అవకాశం పరిస్థితి ఎప్పుడు వస్తుంది అని అంటే ఆ కుటుంబం నుంచి ఒక్కడన్నా గొప్ప చదువులు చదవగలిగితే.